బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక కొనిజేడి బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు దైవ సందేశాన్ని ఇచ్చారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు 29వ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర, వరలక్ష్మి ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా డివిజన్లోని ఈద్గా మసీదులో నమాజ్ చేసుకున్న తరువాత మార్గ మధ్యంలో ముస్లిం సోదరులు అందరికీ చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు కపిల్ బాషా, పార్లమెంటు అధికార ప్రతినిధి బండారు మదన్, షేక్ అమ్రుల్లా, క్లస్టర్ ఇన్ఛార్జి దాయినేని ధర్మ, పోతంశెట్టి దుర్గాప్రసాద్, కోకోనట్ బాబు, షేక్ బాబు, షేక్ అక్బర్, 25వ డివిజన్ అధ్యక్షుడు పులివర్తి అజయ్, 27వ డివిజన్ అధ్యక్షుడు పప్పు శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు ఏనుగుల సురేష్ బాబు, డివిజన్ మహిళలు గుంజి విజయలక్ష్మి, షేక్ షాహీనా, గుద్దేటి వెంకాయమ్మ, డివిజన్ నాయకులు ఎండ్లూరి నాగేశ్వరరావు, డీలక్స్ మస్తాన్, ఆటో మస్తాన్, షేక్ సుభానీ, షేక్ అస్రఫ్ వలీ, షేక్ కాలీషా, షేక్ సర్దార్, షేక్ దరియా, షేక్ షబ్బీర్, మొహమ్మద్, ముజీం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈదే కుర్బాన్ ఆయి, ఈదే కుర్బాన్ ఆయి, ఈదే కుర్బాన్ ఆయి, ఈదే కుర్బాన్ ఆయి। सुन्नत है इब्राहिमी, रब का पैगाम लाई। ईदे कुर्बान आई, ईदे कुर्बान आई, ईदे कुर्बान आई, ईदे कुर्बान आई। देखा जब ख्वाब नबी ने बेटे से यूं फरमाया, तुझको कुर्बान कर दूं, रब का ये हुक्म है आया। देखा जब ख्वाब नबी ने बेटे से यूं फरमाया, तुझको कुर्बान कर दूं, रब का ये हुक्म है आया। अल्लाह की राह में दे दूं अपनी अनमोल कमाई। ईदे कुर्बान आई, ईदे कुर्बान आई, ईदे कुर्बान आई, ईदे कुर्बान आई। प्यारे नबी का बेटा अल्लाह ने आप बचाया, दुम्बा छुरी के नीचे लेकर जिब्रील आया। प्यारे नबी का बेटा अल्लाह ने आप बचाया, दुम्बा छुरी के नीचे लेकर जिब्रील आया। अपने खलील क्यों रब ने ये रस्म चलाई। ईदे कुर्बान आई, ईदे कुर्बान आई, ईदे कुर्बान आई, ईदे कुर्बान आई। ఒంగోలు నగర ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ తరఫున బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బక్రీద్ పర్వదినం అంటేనే త్యాగాలకి ప్రతీక. ఈ రోజున మన ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా దువా చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ పండుగను పురస్కరించుకొని మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి పిలుపు మేరకు మా 29వ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర, వరలక్ష్మి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నిజంగా తెలుగుదేశం పార్టీలో ఈ మా చంద్ర, వరలక్ష్మి ప్రతి కార్యక్రమం ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. అందులో భాగంగా గతంలో రంజాన్ మాసంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేయడంతో పాటు ఈ రోజున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వారిని అభినందిస్తూ ఉన్నాం. మరోసారి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఒంగోలు నగర ప్రజలంతా ఒక చోట చేరి ప్రార్థన చేసుకునే ముస్లిం సోదరులంతా ఒక చోట చేరి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అందరూ ముస్లిం సోదరులంతా ఈద్గా ప్రాంతాన్ని చేరుకొని దాదాపుగా 7,000 నుంచి 10,000 ముస్లింస్ ఈద్గా ప్రాంతాన్ని చేరి ఆ ప్రాంతంలో సామూహిక ప్రార్థనలు చేసి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటాము. ఆ సందర్భంగా వారు పెద్ద మనసుతో ఈ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి
ముస్లిం సోదరులందరికీ మజ్జిగ పంపిణీని ఏర్పాటు చేసినారు. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున, ముస్లిం సమాజం తరఫున పెద్దశెట్టి చంద్ర గారికి, పెద్దశెట్టి వరలక్ష్మి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో కూడా వారు గత 7-8 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఈ డివిజన్లో కానీ నగరంలో కానీ కృషి చేస్తూ, అదేవిధంగా డివిజన్లో ఏ కార్యక్రమం అయినా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, వారి తరఫున మీ అందరం ఇంత పెద్ద ఎత్తున ఈ మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒకసారి ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా నాయకుడు దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు బక్రీద్ సందర్భంగా మన పెద్దిశెట్టి చంద్ర గారు, పెద్దిశెట్టి వరలక్ష్మి గారు ఈరోజు ముస్లిం సోదరులందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ నమాజ్కు వచ్చినటువంటి దరిదాపు 7,000 మంది దాకా అందరికి కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. పెద్దిశెట్టి వరలక్ష్మి గారు, పెద్దిశెట్టి చంద్ర గారు ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ముస్లిం సోదరులందరికీ ఏదో ఒక విధంగా రంజాన్ పండుగ రోజు అయితేనేమి, బక్రీద్ పండుగ రోజు అయితేనేమి, జ్యూస్లు అయితేనేమి, మజ్జిగ అయితేనేమి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అల్లా ఆశీస్సులు ఎప్పుడు మన పెద్దిశెట్టి చంద్ర గారికి, పెద్దిశెట్టి వరలక్ష్మి గారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ జనార్దన్ గారు కూడా ముస్లిం సోదరులకి ప్రకాశం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో అనేక మంది పేద ముస్లిం సోదరులకు కూడా అందరూ ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా బక్రీద్ రోజు తెలియజేస్తూ ఉన్నాం. 29వ డివిజన్లో ఇక్కడ ఈద్గా దగ్గర ముస్లిం సోదరులందరూ కూడా ఒక దగ్గరికి చేరి ప్రేయర్ చేసుకుని వస్తూ ఉంటారు. వారందరికీ కూడా 29వ డివిజన్లో పెద్దిశెట్టి వరలక్ష్మి గారు, చంద్ర గారు వాళ్ళ డివిజన్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే ఒంగోలు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు అన్న దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ఇక్కడ ఈద్గా దగ్గర ప్రతి పండగకి కూడా ముస్లిం సోదరులకి 29వ డివిజన్లో ఈ చంద్ర గారు, వరలక్ష్మి గారు ఇలా ఆధ్వర్యంలో టీం అందరి ఆధ్వర్యంలో కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయటం, అట్లాగే వాళ్ళకి ఎప్పుడు కూడా అండాదండాగా ఉన్నట్టు ఈ డివిజన్లో కూడా ముస్లిం సోదరులు ఎక్కువ. వాళ్ళకి ఎప్పుడు కూడా మన డివిజన్ కమిటీ తరఫున కానీ మన శాసనసభ్యులు గారు కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎటువంటి చిన్న ఆపద వచ్చినా కానీ ఆదుకునే వ్యక్తి మా అన్న దామచర్ల జనార్దన్ గారు అని చెప్పి గతంలో కంటే కూడా ఇప్పుడు కూడా ఇందాడు మా సోదరుడు మదన్ గారు చెప్పారు. ముస్లిమ్స్ ఎంతోమంది ఇళ్ల స్థలాల్లో కానీ లేకపోతే వాళ్ళు ఎంతోమంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండటం కొద్దిగా ఇబ్బంది పడతాను. వాళ్ళకు కూడా త్వరలోనే మా అన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు అవన్నీ ఇచ్చేదానికి తీసుకుంటారని చెప్పి జాగ్రత్తలు ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ డివిజన్లో ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పార్టీ ఆదేశాల మేరకు చాలా బ్రహ్మాండంగా చేయటం జరుగుతుంది. అట్లాగే వరలక్ష్మి గారికి, చంద్ర గారికి, వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, ముస్లిం మైనార్టీ వాళ్ళందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు మా అన్న దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో ముస్లిం సోదరులు 29వ డివిజన్లో ఈద్గా ఉంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు రంజాన్కి, బక్రీద్కి వేలాది మంది, సుమారుగా 7,000 మంది నుంచి 8,000 మంది వరకు నమాజ్ చేసుకోవడానికి, దువా చేయడానికి వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా జనార్దన్ ఆదేశాల మేరకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా రంజాన్కి జ్యూసులు, మజ్జిగ ఇవ్వడం జరిగింది. ఈసారి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ చేసి వాళ్ళు ఎండలో నమాజ్ చేసుకొని రావడంతో వాళ్ళందరికీ మజ్జిగ పంపిణీ సేదరించడం జరిగింది. అదేవిధంగా బక్రీద్ అంటే స్నేహం, త్యాగం, సహనానికి ప్రతీకగా జరుపుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ముస్లిం సోదరులకి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సుఖ సంతోషాలతో మన ముస్లిం సోదరులందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే విధంగా మా దామచర్ల జనార్దన్ సహకారంతో ముందు ఇదే డివిజన్లో మా డివిజన్ నాయకులు, మా డివిజన్లో ఉన్న ముస్లిం నాయకులు, మా కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొంజేడు బస్టాండ్లో ఈద్గా దర్శించిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు. మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇక్కడ మజ్జిగ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే ఈ డివిజను వరలక్ష్మి గారు, చంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నారు. వాళ్ళ ముందుగా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు.
ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కమిటీ బృందాలందరికీ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిచెట్టి చంద్ర వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈద్గాకి వచ్చి దువా చేసుకొని వెళ్ళే ముస్లిం సోదరులందరికీ కూడా సుమారు 7,000 నుంచి 8,000 మంది వచ్చి దువా చేసుకొని వెళ్ళే ముస్లిం సోదరులందరికీ కూడా మంచినీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బక్రీదు మన సోదరులందరూ ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకోవాలని, బక్రీద్ పండుగ అంటేనే స్నేహానికి, త్యాగానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే మన డివిజన్లో ఉన్న ప్రతి ముస్లిం కార్యకర్త కూడా మాకు వెన్నంటి ఉండి ఎప్పుడు పార్టీకి మాకు చేయూతగా అండగా నిలుస్తున్నారు. అట్లాంటి ముస్లిం సోదర కుటుంబాలందరూ బాగుండాలని ఆ అల్లాని కోరుకుంటున్నాను. అలాగే మన దామచర్ల జనార్దన్ అన్న గారు గతంలో చూసుకుంటే మన ముస్లిం సోదరులందరికీ కూడా షాదీఖానా కానీ, కబ్రస్థాన్ కానీ ఎన్నో ఏర్పాట్లు చేసి ఎన్నో కట్టడాలు నిర్మించారు. ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముస్లిం సోదరులందరికీ కూడా ఎవరైతే ఇబ్బంది పడి ఒకే ఇంట్లో ఎక్కువ మంది నివసిస్తున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది చేస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు కూడా మన దామచర్ల జనార్దన్ అన్న గారికి ముస్లిం సోదరులు అంటే ఎంతో ప్రీతి. అలాగే మన డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులతో కూడా మాకు ఎంతో అభినవ సంబంధం ఉంది. ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళతో పాటు మేము, మాతో పాటు వాళ్ళు అన్నట్టుకుంటారు. కాబట్టి ప్రతి ముస్లిం సోదరులందరి కుటుంబాలు అల్లా దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను.